నేను చెప్పినట్టుగా ఈ మెంతికూర పచ్చడిని ఒక్కసారి ఇలా చేసి చూడండి. కాస్త కూడా చేదు లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేలా చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఇది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు రాబీస్ డెన్. ఈ వీడియోలో చాలా సింపుల్ గా అండ్ చాలా టేస్టీగా ఉండేలా మెంతికూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా రెసిపీ చూసేద్దాం రండి. నేను చిన్న సైజు 5 కట్టలు మెంతికూరని తీసుకున్నాను. ఇప్పుడు వీటి వేర్లు తీసేసి మెంతికూరని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేర్లు ఒకటి తీసుకుంటే సరిపోతుందండి, కాళ్ళు ఉంచేయచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దీన్ని కాస్త హీట్ అవనిచ్చి దీంట్లో 2 టేబుల్ స్పూన్లు మినపప్పును వేసి కొద్దిగా వేయించండి. మినపప్పు ఈ మాత్రం వేగాక ఇప్పుడు దీంట్లో ఒక 10 ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చిని స్లిట్స్ పెట్టి వేసుకోండి. అలాగే ఒక 3-4 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి రేకల్ని వేసుకోండి. ఒక పెద్ద సైజు వెల్లుల్లిపై తీసుకున్నానండి. వెల్లుల్లి రేకలు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా కొద్దిగా కట్స్ పెట్టుకొని వేసుకోవాలి, అలా అయితే పేలకుండా ఉంటాయి. ఇది కొత్తగా వంట చేసే వారి కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి వేగిపోయింది కాబట్టి ఫైనల్ గా జీలకర్రను వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. జీలకర్ర వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. అప్పటి వరకు ఉన్న వేడికి జీలకర్ర వేగిపోతుంది. వెల్లుల్లి కూడా స్టవ్ కట్టేసి ఒక 2 నిమిషాల ముందు వేసి వేయించుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. చూడండి, ఈ విధంగా మినపప్పు మంచి గోల్డెన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చిని కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగా వేయించుకోవాలి. ఈ కారం వేగడంలోనే రుచి అంతా ఉంటుంది కాబట్టి ఇంత పర్టికులర్గా చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతికూరని వేసుకోవాలి. దీన్ని ఎక్కువగా వేయించకూడదండి, జస్ట్ ఆకు మగ్గితే సరిపోతుంది. ఈ విధంగా మెంతికూరని లో ఫ్లేమ్ మీద ఆయిల్లో మగ్గబెట్టుకోవడం వల్ల చేదు కూడా తగ్గుతుంది. ఈ మెంతికూర మగ్గేలోగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మాత్రం చింతపండుని నానబెట్టుకోండి. ఒక చిన్న నిమ్మకాయ అంత అయితే సరిపోతుంది. మెంతికూర ఎక్కువ వేగితే ఫ్లేవర్ పోతుందండి. నీరు పోయి మెంతికూర ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కారాన్ని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బెల్లం తురుము, అలాగే మనం నానబెట్టుకున్న చింతపండును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. కారాన్ని మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు దీంట్లో మగ్గబెట్టుకున్న మెంతికూరని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. మనం దీన్ని ఎక్కువసేపు మిక్సీ పట్టమండి, అందుకనే ముందుగా కలుపుతున్నాను. ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా కొద్దిగా ఆకు తెలిసేలా పల్స్ చేస్తూ గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, మెంతికూర పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిని చూడండి, అన్నం మొత్తం దీంతోనే తింటారు. నాకైతే ఇది పూరీతో చపాతీతో తినడం కూడా చాలా ఇష్టం. నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. థ్యాంక్ యూ.